ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను తలుచుకుంటే దాని మెడలు వంచైనా తాళి కట్టించేస్తాను. ఆ పని చేయడానికే మేం నీకు అడ్వాన్స్ ఇచ్చాం. ఆ? ఇది అడ్వాన్సా? అవును, పెళ్ళయ్యాక పెళ్లి కొడుకుతో ఫుల్ పేమెంట్ ఇప్పిస్తాం. అవునా? అంటే దీనికి డబ్బులు ఇప్పిస్తారా? ఆ అబ్బాయి ఎన్ఆర్ఐ, ఎంతైనా దోచుకోవచ్చు. అవునా? అయితే ఈ సంబంధం నాకు ఓకే. మీరు ఓకే అనడం కాదు, మీ చెల్లితో కూడా ఓకే అనిపించాలి. అదెంత పని? చిటికలో చేసేస్తాను. అన్నట్టు ఆ అబ్బాయికి బాణపొట్ట, బట్టతల వగైరా ఏం లేవు కదా? ఫోటోలో ఉన్నట్టే ఉంటాడు కదా? అంతకంటే బాగుంటాడు. అయితే ఓకే. లేదంటే తులసి సంగతి అటుంచితే ఇంట్లో మా అమ్మ నాన్నే ఒప్పుకోరు. కాకపోతే ఒక సమస్య ఉంది. అదే, మీ పాప ఖుషి ఉంది కదా, తులసిని పెళ్లి చేసుకునేవాడు ఆ పాపను కూడా యాక్సెప్ట్ చేయాలి కదా? అది మేం చూసుకుంటాం. మీరు మీ చెల్లిని ఒప్పించండి చాలు. డబ్బు ఇచ్చారు కదా, పని అయిపోతుందిలేండి. పెళ్ళయ్యాక నా కమిషన్ ఏమీ ఎగ్గొట్టరు కదా? పెళ్లి కొడుకు హరిశ్చంద్రుడికి సొంత కజిన్. ఇచ్చిన మాట తప్పడు. మాట తప్పితే నా సంగతి తెలుసు కదా, నక్షత్ర మండలం లాంటోణ్ణి. నా కమిషన్ వసూలు చేసే వరకు వదలను. వస్తాను. ఫోటో ఇవ్వండి, ఇంట్లో చూపించాలి కదా. ఒరే ఎన్ఆర్ఐ బామర్ది, ఈరోజు నాతో నక్క తోక తొక్కించావురా. వస్తా. మనమే అనుకుంటే మనకంటే నీచ్ కమిన్ ఎలా ఉన్నాడేంటి? డబ్బు కోసం ఎలాంటి కకృతి పనులైనా చేసేలా ఉన్నాడు. కక్కుర్తి పడేవాడు కాబట్టే మన పని కరెక్ట్గా చేస్తాడు. నా కూతురికి మంచి సంబంధం వచ్చే వరకు ఈ క్షణం నుంచి పచ్చి గంగ కూడా ముట్టుకోకుండా కట్టిన ఉపవాసం ఉంటాను. నా కూతురికి పెళ్లి చేస్తావో లేక నా ప్రాణాలు తీసుకుంటావో నీ ఇష్టం. లక్ష్మి, 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 ఏమైంది? లక్ష్మి, లక్ష్మి, అమ్మా, లక్ష్మి, లక్ష్మి, మంచినీళ్ళు తీసుకురా. లక్ష్మి, 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 రే వెంటనే డాక్టర్ ఫోన్ చెయ్యి. అలాగే నాన్న. డాక్టర్ గారు చెప్పండి. అర్జెంట్ గారండి. మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయారు. కళ్ళు తెరిచారా? లేదు డాక్టర్, మీరు ఇమీడియట్ గా రండి. ఓకే. డాక్టర్ చూడండి.
డాక్టర్ గారు ఇప్పుడు మా లక్ష్మికి ఏం ప్రమాదం లేదు కదా? నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. ఏమ్మా సరిగా ఫుడ్ తీసుకోవడం లేదా? అసలు ఫుడ్డే తీసుకోవట్లేదు. ఎందుకని? ఈవిడ గారి పెళ్లి కోసమని అత్తయ్య గారు ఉపవాస దీక్ష చేస్తున్నారు. నోనో, మీరసలే స్ట్రెస్ లో ఉన్నారు. ఇలాంటప్పుడు ఫాస్టింగ్ అవి మంచిది కాదు. అలా చెప్పండి డాక్టర్. మేమెంత చెప్పినా మా అమ్మ వినట్లేదు. అయినా దీక్షలు ఉపవాసాలు చేస్తే పెళ్ళిళ్ళు అవుతాయేంటి? సంబంధాలు చూస్తే అవుతాయి. మెల్లిగా. తులసికి మంచి సంబంధం రావాలని నేను దీక్ష చేస్తున్నాను. దయచేసి అది ఆపండి, లేదంటే మీ కండిషన్ ఇంకా క్రిటికల్ అవుతుంది. నాకు ఏమైనా పర్వాలేదు డాక్టర్. నా కూతురికి పెళ్లి జరగాలి. అంటే దీనికోసం నువ్వు చస్తావా ఏంటి? చూస్తుంటే అలాగే ఉంది. మీకేమైనా అయితే ఇంట్లో జరిగేది పెళ్లి కాదు, తద్దినం. కీర్తి, ఏంటా మాటలు? ఫుడ్ తీసుకోండి, లేదంటే సెలైన్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పటికైతే కండిషన్ బానే ఉంది. ఏమైనా ఎమర్జెన్సీ అయితే నాకు కాల్ చేయండి. మీరేం కంగారు పడకండి. నేను వెళ్ళొస్తాను శ్రీనివాస్ గారు. అలాగే డాక్టర్ గారు. దీనికున్న దోషం కారణంగా ఆల్రెడీ ఇద్దరు పోయారు, ఇంకొకరు పోవాలా? రేయ్, లేకపోతే ఏంటన్న? ఇవన్నీ అంటే మేము బయట వాళ్ళమని మాట్లాడతారు, వాళ్ళకి మీకు తేడా ఏంటని అంటారు. ఇప్పుడు కన్నతల్లి చావుకు సిద్ధపడుతుంటే కళ్ళప్పగించి చూస్తోంది. విన్నావా అమ్మా? అనే మాటలు విన్నావా? ఎందుకే నేను ఏ పెళ్లి వద్దు అంటున్నాను, నువ్వు దీక్ష చేయొద్దు అంటున్నాను. నీకేమైనా అయితే మేమంతా ఏమైపోవాలి? నీ పెళ్లి చూడకుండా నేనెక్కడికి పోతానే? నాకేం కాదు తెలుసు. నీకు దండం పెడతానమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను. నా మాట వినమ్మా. నా కోసం నువ్వు ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. దేవుడు మనల్ని కరుణించాలంటే ఇదొక్కటే మార్గం తులసి. అంటే దీని కుజదోషం నిన్ను కూడా బలి తీసుకోవాలనుకుంటుందన్నమాట. కన్నబిడ్డే కన్న తల్లిని బలి తీసుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి.